అయితే తెలిసిపోవాలి. ఇది 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు. బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా కానీ the roots were set in 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ he will not be a thorn in the flesh for some people. సొంత వాళ్ళ సహకారం లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్గా అవడం మొదలుపెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ దట్ we didn't know where he was getting all this energy from. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణిచేయలేకపోతున్నామే ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. March 15th, 2019, when we were told that Vivekananda Reddy garu is no more, and Aroju, we drove down to Pulvendula. First place we went to was the mortuary. Outside the mortuary, when Avinash came up to me and told me that Pednanna నా 11:30 వరకు నా కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఐ డెంట్ రియలైజ్ ది మోటివ్ బిహైండ్ దట్. చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము ఆర్ టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ బికాస్ it appears that they're helping you. When they're helping you, you don't suspect. So that's exactly what happened. So